నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పలు గ్రామాల అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. బద్దిపోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు. చాకుంట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు మేడిపల్లి సత్యం. భారత రాజ్యాంగం పురస్కరించుకుని ముస్తాబాద్ పాఠశాలలో మాక్ పోలింగ్. బహుజన సేన జిల్లా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు. కొనరావుపేట మండలంలోని పలు గ్రామాల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. మంగళపల్లి గ్రామంలో 1,30,00,000తో బీటీ రోడ్ నిర్మాణానికి, 1,90,00,000తో కొలనూరు రామన్నపేట మధ్య రోడ్ బ్రిడ్జి నిర్మాణానికి, మలకపేట గ్రామంలో 90,00,000తో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళపల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని, గత ప్రభుత్వ హయాంలో నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకునే పాపన పోలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మీలో ఒకటిగా ఉంటూ, మీ కుటుంబ సభ్యుడిగా ఉంటూ మీ సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందుకు పోతున్నానని తెలిపారు. ఈరోజు మీ ఆశీలతో అధికారులకు వచ్చిన తర్వాత 10 మాసాలు కాకముందే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి గౌరవ మంత్రులు 7 ఎవరైనా ఊహించినప్పుడన్నా 7 మంత్రులు ఒక వేదిక మీదకి వచ్చి మన వేయంలో ఉన్నటువంటి పనుల అభివృద్ధి కోసం దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ అభివృద్ధికి ఈరోజు భూమి పూజ, వేలాడ పట్టణ అభివృద్ధికి ఈరోజు భూమి పూజ, వేల నియోజకవర్గంలో ఉన్నటువంటి సాగునీటి త్రాగునీడు, అదేవిధంగా రోడ్లు భవనాలకు సంబంధించి, అదేవిధంగా ముంపు గ్రామాలలో 4,696 ఇండ్లు 234,80,00,000 మంజూరు ఇచ్చి భూమి పూజ చేసిపోయినటువంటి సందర్భం దయచేసి గమనించమని కోరుతున్నా. అమ్మవారిని స్వామివారిని కూడా కోరుకున్నా అందరికీ మంచి జరగాలని మరోసారి కోరుకుంటూ రాబో రోజుల్లో మరిన్ని కార్యక్రమాలలో మనం కలుసుకుందాం అన్నమాట ఈ సందర్భం మీకు తెలియజేస్తూ, ఈ రోజు ఇంచుమించు 13 కార్యక్రమాలు పెట్టుకున్న సాయంత్రం 6 గంటల దాకా కాబట్టి ఎక్కువ సమయం మీ మధ్యలో ఉండలేకపోతున్నందుకు మన్నించాలని చెప్పండి. ఈ సమయం రావణపేటలో కొల్లూరులో ఉండాలి, సమయం 10 అవుతుంది కాబట్టి మనం అందరం కూడా అన్నదమ్ములాగా కలిసి ఉండి ఒకరికొకరు ధీముగా ఉందాం. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నా మీ బిడ్డగానే మాట దయచేసి. బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయానికి భారీగా విచ్చేసిన భక్తులు బోనాలతో తరలి రావడం వల్ల ఆలయ పరిసరాల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. సోమవారం రోజున రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడే నిద్ర చేసి మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ కీలలన్నీ నిండిపోయి రద్దీ వాతావరణం నెలకొంది. భక్తి శ్రద్ధలతో వండిన నైవేద్యాలు, బోనాలను అమ్మవారికి సమర్పించి తమ భక్తి ప్రపత్రాలను చాటుకున్నారు.
చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం మంగళవారం రోజున భూమి పూజ శంకుస్థాపన చేశారు. చాకుంట గ్రామంలో 40 లక్షల రూపాయల నిధితో గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్ల పనులకు జిల్లా కలెక్టర్ పమేల సత్పథ్తో కలిసి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రైతులందరూ సంతోషపడే విధంగా ప్రజాప్రభుత్వం నడుస్తుందని, చొప్పదండి నియోజకవర్గాన్ని మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామవాసులు కోరిక మేరకు చెప్పినట్టు కొన్ని కావాల్సిన సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్లు కానీ, ఇంకా ఏదైనా ఇతరు వర్క్స్ ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా దానికి చేయడానికి ప్రయత్నం చేస్తాము, సిద్ధంగా ఉన్నామని మీకు మాట ఇస్తున్నాము. ఈ చాకుంట గ్రామంలో 40 లక్షల రూపాయల నిధులతోటి గ్రామ పంచాయతీ భవనం, అదేవిధంగా సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనకు ఇచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేల సత్పథ్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ గారు, గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా, ఈ గ్రామ సర్పంచ్గా ఈ చాకుంట గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పురం రాయేశం గారు, అదేవిధంగా రాజేందర్ గారు, మాజీ ఎంపీటీ సభ్యులు శ్రీమతి మంగ, అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి గారు, కొట్టే అశోక్ గారు, సుధాకర్ గారు, చందు గారు, లింగయ్య గారు, రంగన్న గారు, మాజీ ఎంపీపీ కృష్ణారి గారు, సాగర్ రెడ్డి గారు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, డైరెక్టర్లందరికీ, మరి ముఖ్యంగా ఈ చాకుంట సోదర సోదరి మనులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రంలో గడీల పాలన నడిచింది. ఆ గడీల పాలనకు చరమ గీతం పాడి పోయిన సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖు నాడు తెలంగాణ ప్రజలంతా, మరీ ముఖ్యంగా మన చొప్పదండి నియోజకవర్గం ముక్త కంఠంతో గడీల పాలనకు చరమగీతం పాడాలి, ప్రజల పాలనకు స్వాగతం పలకాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వేములవాడ నూతన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, డైరెక్టర్లను తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు కర్నాల్ అనిల్ కుమార్ షావుతో సత్కరించారు. వేములవాడ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కలిగరపు రాకేష్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాయని ప్రభాకర్ రెడ్డి నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర పిఆర్ఓ దుర్దేటి రాకేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకమణి నేత శ్రవణ్ చారి పాల్గొన్నారు. భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవం పురస్కరించుకుని వేములవాడ పట్టణంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిరంతరం శ్రమించి భారతదేశంలో జీవిస్తున్న ప్రతి దానికి హక్కులు కల్పిస్తూ సామాజిక సమానత్వం కల్పించి భారత రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావులు ప్రపంచంలోకి వెళ్ళ గొప్ప రాజ్యాంగంగా భారత రాజ్యాంగాన్ని ప్రశంసించడం గొప్ప విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూకలమరి మాజీ ఎంపీటీసీ బొడ్డు రాములు, శాత్రాజ్పల్లి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గుడిసె మనోజ్, బహుజన సేన జిల్లా ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి లక్కీ సాగర్, నేదూరి శ్రీకాంత్, రాజు, మల్లారం హరీష్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకొని మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు రాజ్యాంగ కమిటీ ఆధ్వర్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల నిరంతర శ్రమ వలన భారతదేశంలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి సమాన హక్కును కల్పిస్తూ ప్రపంచమే మెచ్చుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకు అందించడం జరిగింది. ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని రచించడానికి మహనీయుల శ్రమ ఎంతో ఉందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన జీవితకాలం పోరాడి సామాజిక సమానత్వం కోసం రాజ్యాంగం అనే రక్షణ కవచాన్ని మన భారతదేశ ప్రజలకు అందించడం జరిగింది. వారి యొక్క గొప్పతనం, వారు కల్పించిన రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను నేటి తరం యువత తెలుసుకొని దాని యొక్క ప్రాముఖ్యతను
వివిధ తరాలకు అందించే విధంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయవలసిందిగా కోరుకుంటున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని తప్పుగా భావిస్తూ మరి హక్కులుండడం కోసము ఈ భారతదేశానికి ఒక చక్కని రాజ్యాంగాన్ని రాసి మహానీయుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రాసినటువంటి దినం ఈ దినము. మరి ఈ దినాన్ని ఈరోజు మరి భవిష్యత్ బిడ్డలుగా మరి అంబేద్కర్ వారసులుగా మరి ఈరోజు ఆ కార్యక్రమాన్ని జరిగినటువంటి మరి ఆ అంబేద్కర్ వారసులందరికీ కూడా పేరు పేరున జైబీలు తెలియజేస్తూ మరి ఈరోజు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ వ్యవస్థను మార్చాలంటే ఓటు అనేటువంటి ఆయుధాన్ని అందించి ఆ ఆయుధం ద్వారా ఈ దేశం ఉన్నటువంటి ప్రతి వ్యవస్థను మార్చాలన్నటువంటి గొప్ప హక్కును కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఈరోజు మన అందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాల్యం నుండి విద్యార్థులకు భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఉండాలని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని ముస్తాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులకు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ రాజ్యాంగంపై గౌరవం కలిగి అన్ని వర్గాల ప్రజలు సమాన హక్కులు పొంది అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెండు దశాబ్దాల దాశశృంఖలను జరుపుకొని భారతావనికి స్వాతంత్ర్యం సందర్భంగా దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి ఏ విధంగా పరిపాలన అందించాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగ పరిషత్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారత రాజ్యాంగ పరిషత్ మరి రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం ఏర్పాటు చేయబడిన సభ. ఈ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, రాజ్యాంగాన్ని రాయడానికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నియామకం చేయడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అవిశ్రాంతంగా శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించడం జరిగింది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆలోచించి మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మరి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. మరి రాజ్యాంగం రూపొందించుకున్న తర్వాత మరి ఏ విధమైన పరిపాలన అందించాలి, ఏ విధంగా పాలన చేయాలి అనే అంశంలో మన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలే ప్రధానం కాబట్టి మరి పిల్లలకు విద్యార్థి దశ నుండే ఎన్నికలపైన అవగాహన కలిగించిన ఉద్దేశంతో మరి మాదిరి ఎన్నికలను మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారి అధ్యక్షతన మరి 2-3 రోజులు శ్రమించి మరి మాకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా, ఓపీఓలుగా, అదేవిధంగా రక్షణకు సంబంధించిన పోలీసులుగా, వైద్య శాఖకు సంబంధించిన మరి వ్యక్తులుగా విద్యార్థులు ఎన్నికడం జరిగింది. దాన్ని అవగాహన కలిగించడానికి మా పాఠశాలలో ఈరోజు మాక్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు మా పాఠశాలలో రాజ్యాంగం ఆమోదించిన రోజు సందర్భంగా మా పాఠశాలలో మాక్ పోలింగ్ జరుపుతున్నాము. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మేము ఓటు వేసాము. అలాగే మాకు ఓటు వేయడం అనేది ఫస్ట్ టైం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఓటు హక్కుని మేము వినియోగించుకున్నాము. మాకు ఉన్న ఓటు హక్కుని వినియోగించుకొని ఓటు వేసి చాలా సంతోషంగా ఉంటుంది. My name is Maithili. I am from ZPHS Girls High School, Mustabaad. I am acting as a PO today. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం ప్రకారం మా ప్రధానోపాధ్యాయుల ఆదేశాల మేరకు మేము ఈరోజు మా స్కూల్లో మాక్ ఎలక్షన్స్ జరుపుకుంటున్నాము. ఇందులో విద్యార్థులు పాల్గొంటున్నారు. స్కూల్ లీడర్ కోసం ఈ ఎలక్షన్స్ని మేము నిర్వహించుకున్నాము. ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని అఖిలపక్ష నేతలతో మండల కొత్త ఓటర్ల జాబితా ప్రక్రియ సవరణపై ఎంపీడీఓ బీరయ్య సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలో నూతనంగా నమోదు చేసుకున్న ఓటర్ల జాబితా ప్రక్రియ సవరణపై నాయకులతో చర్చించారు. రానున్న రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అన్ని పార్టీల నేతలు సహకరిస్తూ సలహాలు సూచనలు అందించాలని అఖిలపక్ష నేతలను ఎంపీడీఓ కోరినట్లు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్రావు, సిపిఐఎం మండల అధ్యక్షులు భిక్షపతి, కొండం రాజిరెడ్డి, కూర రాకేష్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మన గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఏంటంటే ఇదివరకు ఆల్రెడీ మనం వార్డ్ వైజ్ చేసి ఓటర్ లిస్టు ఫైనల్ లిస్టు ప్రచురించడం జరిగింది. కానీ మళ్ళా సప్లిమెంటరీ లిస్టులో అదనంగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా అదనంగా ఓట్లు వచ్చిన వారిని కూడా గ్రామ పంచాయతీలో వార్డు వారీగా విభజించి ఈరోజు మన రాజకీయ పార్టీలతో మీటింగ్ పెట్టి వార్డు వైజు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా ఏమన్నా తెలుపగల ఉద్దేశంతో ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఎలక్షన్లో భాగంగా రాజకీయ పక్ష పార్టీలతో మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగం రచించి దేశ ప్రజలకు స్వేచ్ఛ హక్కులను కల్పించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అంబేద్కర్ సంఘం నాయకులు అన్నారు. ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామంలో అంబేద్కర్ సంఘం నాయకులు షాదల లక్ష్మణ్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి భారతదేశ పౌరులకు రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛా వాయువులు అందించారని, రాజ్యాంగం ద్వారా చట్టాల హక్కులను అందరికీ కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల నాయకులు షాదల లక్ష్మణ్, కొండం రాజిరెడ్డి, డాకూరి మహేందర్, షాదల రవి, తలసారి శివరాజ్యం, తలసారి విఠల్, మాదాస్ బాబు, షాదాల రాజనర్సు, సడిమేల మల్లయ్య, విజయ్, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అప్పుడు మనకు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు రాజులు పాలించి సంస్థానాధీశులు పాలించేవారు. ఎవరి దేశంలో ఎవరి రాష్ట్రంలో ఈరోజు స్వాతంత్ర అమలుపరిచిన దినంగా రాజ్యాంగాన్ని అమలుపరిచిన దినంగా భావిస్తూ ఇక్కడ అంబేద్కర్ గారికి ఇవాళ మేమందరం వారికి నివాళులు అర్పించడానికి ఇవాళ మేము సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది మేము మా అదృష్టంగా భావిస్తున్నాం. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నవంబర్ 1949 నవంబర్ 26న అమలుపరిచిన ఈరోజు ఎంతో శుభ సందర్భంగా భావించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందరికీ అనుకూలంగా ఒక మన దేశంకే కాకుండా ఒక ప్రపంచంలో ఒక శక్తిగా రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈరోజు అమలుపరిచిన రోజు నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాకుండా మనకు డిసెంబర్ 1న మాల గర్జన రాష్ట్ర స్థాయి జరిగిన మీటింగ్కు సభకు ప్రజలందరూ మాల మహాన్నయులు కుల బాంధవులందరూ లక్షలాదిగా తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని మరోసారి మన కుల బాంధవులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై మాల, జై భీమ్. గుతేదార్ కులమతి సర్పంచ్ ఎనుగు కేశారావు బిల్లులు రాక మనస్తాపం చెంది నిరసన తెలపగా తాజీ మాజీ సర్పంచ్ జేఏసీ నాయకులు పరామర్శించారు. నిన్నటి రోజున గంభీరావుపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కాంప్లెక్స్ బిల్లులను అధికారులు ఇవ్వకపోవడంతో 10 మంది డబ్బాతో నిరసన తెలిపిన కేశారావుకు రాజన్న సిరిసిల్ల జిల్లా తాజీ మాజీ సర్పంచులు జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంప్లెక్స్ భవనం చేపట్టిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని, బిల్లులు రాకుండా అడ్డుపడుతున్న అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జేఏసీ జిల్లా అధ్యక్షులు అక్కనపల్లి కరుణాకర్, సలహాదారులు చాకలి రమేష్, గున్నాల లక్ష్మణ్, గాన్ల సుమతి, తాడప్ జ్యోతి, చిట్నేని సరిత, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నప్పటికీ వాటికి సంబంధించినటువంటి బిల్లులు వచ్చినప్పటికీ కూడా మరి గంభీరావుపేట సంబంధించినటువంటి మండల ఎంపీడీఓ గారు మరి కోలమతి సర్పంచ్ గారికి ఇవ్వాల్సినటువంటి డబ్బుల విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల మరి మనస్తాపానికి గురైనటువంటి మరి సర్పంచ్ గారు మందు డబ్బా పట్టుకొని నిన్న గంభీరావుపేటలో తను చేసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో మరి నిరసన తెలపడం జరిగింది. జనరల్ ఫండ్లో డబ్బులు ఉన్నప్పటికీ కూడా మరి వారికి డబ్బులు చెల్లించే విషయంలో ఏదైతే ఉందో కాదలుచుకొని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినందుకు గంభీరావుపేట మండల ఎంపీడీఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే కూడా వారి మీద కూడా శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. ఇక భవిష్యత్తులో కూడా ఒక గంభీరావుపేటనే కాదు, ఒక కోలమతి సర్పంచే కాదు, జిల్లా వ్యాప్తంగా ఏ సర్పంచ్ని ఇబ్బంది పెట్టినా, ఏ మండల ఆఫీసర్లు ఇబ్బంది పెట్టినా, ఏ జిల్లా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా జేఏసీ ముందు ఉంటుంది. మేమందరం కూడా ఐక్యతగా పోరాటం చేస్తాం. మరొక్కసారి ఈ విషయం కనుక రిపీట్ అయితే మరి భవిష్యత్తులో శాఖపరమైన చర్యలే కాకుండా సర్పంచ్లందరం కూడా మరి ఆఫీసులను ముట్టడిస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా సస్పెండ్ చేసేదాకా ఇచ్చిపెట్టమని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఏదైతే నిన్నటి రోజున మరి పేపర్ ద్వారా మరి మీడియా ద్వారా గంభీరావుపేట మండల కేంద్రంలో మన కోలమద్ది తాజా మాజీ సర్పంచ్ కేశవరావు గారు
మరి పురుగుల మందు డబ్బాతోని ఏదైతే గ్రామ పంచాయతీ ముందు దీక్షకు కూర్చున్నారో మరి ఆ వార్తను చూసిన వెంటనే మాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా మేము చేసినటువంటి అభివృద్ధి పనులకు నిధులు రాక చాలా ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆత్మహత్యలు అనేది పరంపర కొనసాగుతూనే ఉంది. మరి వాటి కోసమే, ఆ బిల్లుల కోసమే మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి జేఏసీ మేమందరం కలిసి ఒక్కదాటికి మీదకి వచ్చి మరి ఉద్యమం చేయడం జరుగుతుంది. మరి ఇదే పరిణామ క్రమంలో మరి వారు మందు డబ్బాతోని ఆత్మహత్య చేసుకోవడానికి ముందుకు వచ్చిరనంటే చాలా బాధేసింది. మనం ఆత్మహత్య చేసుకోవడం కాదు, ఇదే రూపకంగా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇక నుంచి జరిగే ఏ సర్పంచులకు కూడా ఎవరికి కూడా మీరు ఇబ్బందులకు గురి చేసినా మేము మాత్రం తీవ్రంగా ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయిలోకి తీసుకెళ్ళి మేము మా హక్కులు సాధించే వరకు, మా బిల్లులు సాధించే వరకు నిరంతరం పోరాడుతూనే ఉంటామని కోరుకుంటూ మరి కేశవరావు గారికి మీరు ఏ పోషణ కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు. 100% మీ బిల్లులు వచ్చేంత వరకు మీ వెంట మేము జిల్లా జేఏసీ తరఫున మేము సర్పంచులం అందరం ఉంటామని సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాము. నిన్నటి రోజున నేను గంభీరపేట గ్రామ పంచాయతీ ముందర నాకున్న అవస్థలతో, నాకున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నేను గత 10 నెలల క్రితం నుంచి కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేక మనోధైర్యం చెడిపోయి ఆత్మహత్య చేసుకుందామన్న క్రమం లోపల ధర్నా కార్యక్రమం చేపట్టాను. అందులో ఆత్మహత్య చేసుకుందామని చెప్పి నేను సొంతంగా నిర్ణయించుకొని కార్యాలయానికి వెళ్ళి అక్కడ కూర్చున్న ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.